హలో ఫ్రెండ్స్, మీరు ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అయి ఉండి జాబ్ కోసం సెర్చ్ చేస్తూ నౌకరీలో అండ్ లింక్డ్ఇన్, షైన్ లాంటి జాబ్ పోర్టల్స్లో రెజ్యూమ్ అప్లోడ్ చేసి వాటిని రిఫ్రెష్ చేస్తూ జాబ్స్ రావట్లేదని బాధపడుతున్నారా? అయితే మీరు ఒక మిస్టేక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు జాబ్ సెర్చ్ చేసే విధానమే రాంగ్. అది ఏంటో మీకు చెప్తాను ఫ్రెండ్స్. నా పాయింట్స్ కనుక మీకు నచ్చి ఉంటే అండ్ ఈ పాయింట్స్ కరెక్టే అని మీకు అనిపించి ఉంటే ప్లీజ్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాం. అండ్ మొదటగా మీరు రెగ్యులర్గా ఏం చేస్తుంటారంటే జాబ్ పోర్టల్లో రెజ్యూమ్ అప్లోడ్ చేసి డైలీ అప్డేట్ చేస్తుంటారు. జాబ్స్ రావట్లేదని ఆలోచిస్తారు. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటే, ఆల్రెడీ మీరు ఒక జాబ్ చేస్తూ ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మీ కంపెనీలో కనుక ఏదైనా పొజిషన్కి వేకెన్సీ పడితే ఫస్ట్ ఏం చేస్తారు ఫ్రెండ్స్? వాళ్ళు ఇంటర్నల్ ఐజేపీ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. మ్యాక్సిమం 10 జాబ్స్లలో 2 or 3 జాబ్స్ ఖచ్చితంగా ఈ ఐజేపీ ద్వారా మాత్రమే వెళ్ళిపోతాయి. అండ్ రెండో పాయింట్ వచ్చేసి ఎంప్లాయీస్ అందరికీ చెప్తారు ఫ్రెండ్స్. ఎలా అంటే మీకు తెలిసిన వాళ్ళని రెఫర్ చేయండి, రెఫరల్ అమౌంట్ అలా వస్తుందని చెప్తారు. కాదంటారా ఫ్రెండ్స్? అలా చాలా వరకు జాబ్స్ అక్కడే రిఫిల్ అయిపోతుంటాయి. అండ్ మూడో పాయింట్ వచ్చేసి చాలా కంపెనీలకు వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లో చాలామంది ఎంప్లాయీస్ అంటే ఆ కంపెనీ గురించి తెలిసి ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలని దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ స్కిల్స్ డెవలప్ చేసుకున్న వాళ్ళు ఆ జాబ్ పోర్టల్స్లో ఆ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తుంటారు. అలాంటి వాళ్ళకి కంపెనీస్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంటాయి. సో అక్కడ కూడా సర్టెన్ జాబ్స్ వెళ్ళిపోతుంటాయి. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇలాంటి జాబ్ పోర్టల్స్ అండ్ కన్సల్టెన్సీస్. ఆ కంపెనీలు ఏం చేస్తాయంటే కన్సల్టెన్సీస్కి వీళ్ళ రిక్వైర్మెంట్ చెప్తాయి. కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయి? ఆల్రెడీ వాళ్ళ డేటాబేస్లో ఉన్న లిస్టులోనో లేకపోతే నౌకరీ లాంటి వెబ్సైట్లకు వచ్చి ఇట్లా క్యాండిడేట్స్ కాల్ చేసి ఇంటర్వ్యూలోనే షెడ్యూల్ చేస్తుంటాయి. కాదంటారా ఫ్రెండ్స్? అండ్ ఇది ఫ్రెండ్స్ చూసారా, మీకు జాబ్ వచ్చే పర్సెంటేజ్ ఎంత తక్కువగా ఉందో. జాబ్ ఎలా సెర్చ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో మీ స్కిల్స్ సంబంధించిన మీ డొమైన్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉండే ఉంటారు. వాళ్ళకు చెప్పండి ఫ్రెండ్స్. లేకపోతే వాళ్ళ కంపెనీలలో మీ డొమైన్ సంబంధించిన వేకెన్సీ ఉన్నా కూడా వాళ్ళు రెఫర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు రెఫరల్ అమౌంట్ వస్తుంది కాబట్టి. అండ్ చాలామంది హెచ్ఆర్స్ ప్రీవియస్లీ మీకు కాల్ చేసి ఉంటారు. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండదు. నౌ వాళ్ళ నెంబర్స్లో ఒకసారి మీరు ట్రూ కాలర్లో సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇన్స్టిట్యూట్లో కనుక ఏదైనా కోర్స్ చేసి ఉంటే ఆ ఇన్స్టిట్యూట్లలో హెచ్ఆర్స్ మెయిల్ ఐడీస్ ఉంటాయి. ఆ మెయిల్ ఐడీస్కి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఆ కంపెనీలో జాబ్ లేకపోయినా కూడా వేరే కంపెనీలు హెచ్ఆర్లకు వీళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రెఫర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో అర్థమైందా ఫ్రెండ్స్? జాబ్ సెర్చ్ చేసే విధానంలో మీరు ఎంత పొరపాటు చేస్తున్నారో. అండ్ మీరు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్టే అని మీకు అనిపిస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.